సార్ అబ్బాయికి ఒక రకమైన క్యాన్సర్ ఉంటే ఆ క్యాన్సర్ ఉన్న పర్సన్ అమ్మాయితో శృంగారం చేస్తే ఆ మహిళకు కూడా క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ విన్నాను. సో ఏంటి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండి? అయితే మీ క్వశ్చన్లో కొంచెం చేంజ్ చేస్తాను, ఏమనుకోకపోతే. ఏంటి అంటే ఇక్కడ అబ్బాయిలకు క్యాన్సర్ వచ్చిన తర్వాత అమ్మాయిలకు క్యాన్సర్ రావడం అనేది కాదు. ఇక్కడ కొన్ని రకాల క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా అట్లా చూసుకుంటే కనుక అమ్మాయిల్లో చూసుకుంటే కనుక సర్వైకల్ క్యాన్సర్స్ అంటుంటాము, లేకపోతే వల్వా క్యాన్సర్ అంటుంటాము, లేకపోతే అబ్బాయిలో చూసుకుంటే పెనెల్ క్యాన్సర్స్ ఉండొచ్చు, లేకపోతే యానల్ క్యాన్సర్స్ ఉండొచ్చు, జెనిటల్ వార్డ్స్ ఉండొచ్చు. ఇట్లాంటి కొన్ని రకాల క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని రకాల వైరస్ తోటి వస్తుంది. అంటే అబ్బాయికి క్యాన్సర్ లేకపోయినా ఆ వైరస్ నుంచి అమ్మాయికి వస్తుంది. ఎస్, ఇక్కడ ఎగ్జాక్ట్లీ పాయింట్. ఏంటి అంటే ఇక్కడ కొన్ని రకాల వైరసెస్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన వైరస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక దాని గురించి చర్చ జరుగుతుంది. ఏంటి అంటే హెచ్పివి, దాన్నే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటారు. ఇందులో చాలా వేరియంట్స్ ఉంటాయి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్లో. అయితే ఈ వేరియంట్స్లో ఏంటి అంటే ఇది ఈక్వల్గా అమ్మాయిలకు అటాక్ కావచ్చు, అబ్బాయిలకు అటాచ్ కావచ్చు. మనకు మామూలుగా కూడా ఉంటుంది వైరస్ అనేది మన బాడీలో ఉంటుంది. కానీ అది ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువ అవుతుందో దాని యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువైనప్పుడు మనకు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ రావద్దని మనము కొన్ని రకాల వ్యాక్సిన్స్ ఇస్తాము.